హలో ఎవ్రీవన్, నేను మీ కిరణ్ కుమార్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షైన్ యువర్ బ్రెయిన్ విత్ కిరణ్స్ టీచింగ్. సో లాస్ట్ క్లాస్లో మనం ఎక్స్పెరిమెంట్స్ అనే కాస్త చూస్తున్నాం లాజిక్ గేట్స్ పైన. సో ఈరోజు కూడా మనం లాజిక్ గేట్స్ అనే కాస్త చూద్దాం. కానీ ఆ లాజిక్ గేట్ తల కన్స్ట్రక్షన్ నాండ్ అండ్ అదేవిధంగా నార్ అని ఏవైతే మన యూనివర్సల్ లాజిక్ గేట్స్ అంటున్నామో వాటితో కాస్త చూడడం. మరి ఈరోజు మనం చూడబోతున్నటువంటి ఇంకొక ఎక్స్పెరిమెంట్ ఏంటంటే లాజిక్ గేట్స్ యూజింగ్ యూనివర్సల్ లాజిక్ గేట్స్. యూనివర్సల్ లాజిక్ గేట్స్. మరి యూనివర్సల్ లాజిక్ గేట్స్ అంటే మనందరికీ తెలిసింది ఏంటి అంటే నాండ్ గేట్ని అదేవిధంగా నార్ గేట్ని మనం ఏమంటామంటే వీటిని యూనివర్సల్ లాజిక్ గేట్స్ అని కాస్త చెప్పడం జరుగుతుంది. యూనివర్సల్ లాజిక్ గేట్స్. మరి ఆల్రెడీ మనం లాస్ట్ క్లాస్లో చూసాం ఈ నాండ్ గేట్ అదేవిధంగా నార్ గేట్ అనే కాస్త ఏ విధంగా ఉంటాయి అని. సో మీరు అబ్జర్వ్ చేసినట్టయితే లాస్ట్ ఎక్స్ప్లెయిన్ చెప్పాం. సో 7400 అనేటువంటిది నాండ్ గేటు. మరి దానికి సంబంధించి దాని తాలూకా ఇన్పుట్స్ ఏ విధంగా ఉంటాయంటే 1 2 ఇన్పుట్స్ అయితే 3 అవుట్పుట్ అని, 4 5 ఇన్పుట్స్ అయితే 6 అవుట్పుట్ అని, 7th పిన్ 14th పిన్ అనే కాస్త పవర్ సప్లై పిన్స్ అని, అదే మాదిరిగా పైన ఉండేటువంటి ఇన్పుట్స్ 13 12 అయితే 11 అవుట్పుట్, 10 9 ఇన్పుట్స్ అయితే 8 అవుట్పుట్. సో ఇక్కడ ఆ పిన్స్ కూడా మనం చెప్పుకోవడం జరిగింది. సో 1 2 4 5 12 13 9 10 ఇవి ఇన్పుట్స్. అదేవిధంగా 3 6 8 11 ఇవి అవుట్పుట్ పిన్స్. ఇదంతా కూడా ఏంటంటే 7400 ఈజ్ నథింగ్ బట్ నాండ్ గేట్ అన్నాం. అదే మాదిరిగా 7402. సో ఏదైతే నార్ గేట్ అని చెప్తున్నామో ఈ నార్ గేట్ కూడా సేమ్ పవర్ సప్లై పిన్స్ అనే కాస్త 74 ఫ్యామిలీస్కి మారవు. ఆ 7th పిన్ 14th పిన్. కానీ వేరే ఇన్పుట్స్ అవుట్పుట్స్ వచ్చేటట్టు మాత్రం కంపేర్ టు దిస్ వన్ చూడండి ఇక్కడ రివర్స్లో ఉంటుంది. సో 2 3 ఇన్పుట్స్ అయితే 1 అవుట్పుట్. అదే మీరు నాండ్ అయితే 1 2 ఇన్పుట్స్ అయితే 3 అవుట్పుట్. ఈ మాదిరి ఇక్కడ కూడా మీకు ఇన్పుట్ పిన్స్ అనే కాస్త చెప్పడం జరిగింది. సో 2 3 5 6 8 9 11 12 అనేది కాస్త. సో ఆ వీడియోలో కాస్త మీకు చూసినట్టయితే ఒక క్లారిటీ ఉంటుంది. ఓకేనా. అదేవిధంగా అవుట్పుట్ పిన్స్ కానీ అబ్జర్వ్ చేసినట్టయితే 1 4 10 13 1 4 10 13 ఇవేవైతే ఈ అవుట్పుట్ పిన్స్గా కాస్త మనకి పని చేయడం జరుగుతుంది. మరి ఈరోజు మనం చూడబోయేది ఏంటంటే ఈ నాండ్ గేట్ని కానీ లేదా నార్ గేట్ని కానీ యూజ్ చేస్తూ మనం ఏ విధంగా లాజిక్ గేట్స్ని డిజైన్ చేస్తాం అనేది కాస్త చూద్దాం. మరి దానికి సంబంధించి ఇక్కడ మనం చూసినట్టయితే ఫస్ట్ ఇక్కడ నేను నాండ్ గేట్తో కాస్త చెప్పడం జరుగుతుందండి. నాండ్ గేట్. మరి ఈ నాండ్ గేట్ అనే కాస్త అందరికీ తెలిసిందే ఏ విధంగా ఉంటుంది అంటే సో ఫస్ట్ దానికోసం చూద్దాం. సో ఇది AB అనే కాస్త ఇన్పుట్స్ అయితే అవుట్పుట్ ఎక్స్ప్రెషన్ y = a.b హోల్ బార్ అవుతుంది. దాని తాలూకా టేబుల్ కానీ మనం అబ్జర్వ్ చేసినట్టయితే a.b హోల్ బార్. సో 0 0 0 1 1 0 1 1 అనుకుంటే సో 1 1 1 0 వస్తాయి. ఇది మనకు తెలిసినటువంటి థియరిటికల్ వాల్యూస్. అదేవిధంగా లాస్ట్ ప్రాక్టికల్గా కూడా ఏ విధంగా వస్తుందని చూసాం. కానీ ఇప్పుడు మనకి ఇది కావాల్సింది ఈ లాజిక్ని యూజ్ చేసుకుంటూ మనం లాజిక్ గేట్స్ రిమైనింగ్ లాజిక్ గేట్స్ ఏవైతే బేసిక్ లాజిక్ గేట్స్ ఉన్నాయో వాటిని కాస్త డిజైన్ చేద్దాం. మరి బేసిక్ లాజిక్ గేట్స్లో ఫస్ట్ ఇక్కడ నేను తీసుకున్నటువంటిది ఏంటి అంటే నాట్ గేట్ని కాస్త తీసుకోవడం జరుగుతుంది. ఏ గేట్ సార్ అంటే నాట్ గేట్. సో మరి నాట్ గేట్ అంటే ఏంటి, ఏ విధంగా ఉంటుందంటే ఆల్రెడీ మనకు తెలుసు. ఒకసారి చూద్దాం. ఈ నాట్ గేట్ కానీ అబ్జర్వ్ చేసినట్టయితే ఇది ఒక సింగిల్ ఇన్పుటెడ్ గేట్ అని కాస్త చెప్పొచ్చు. ఒక ఇన్పుట్ ఉంటుంది, అదేవిధంగా ఒక అవుట్పుట్ అనే కాస్త ఉంటుంది. సో ఏ అనేది కానీ ఇచ్చినట్టయితే దీని ఎక్స్ప్రెషన్ y = a బార్. మరి దీని తర్వాత టేబుల్ కానీ అబ్జర్వ్ చేసినట్టయితే ఏ కానీ ఇస్తే ఏ బార్ వస్తుంది. దట్ ఈస్ నథింగ్ బట్ 0 ఇస్తే 1 1 ఇస్తే 0. మరి ఇప్పుడు దీనిని థియరిటికల్ వాల్యూస్ అయితే మనకి ఇవి తెలుసు, థియరిటికల్ వాల్యూస్. మరి ప్రాక్టికల్ వాల్యూస్ అనే కానీ మనం అబ్జర్వ్ చేసినట్టయితే అంటే ప్రాక్టికల్గా దీనికి ఏంటంటే ఈ 1 ఎలా రిప్రజెంట్ చేస్తామంటే ఆన్ అని, 0 ఎలా రిప్రజెంట్ చేస్తామంటే ఆఫ్ స్టేట్ అని. ఇంతకీ ఆన్ ఆఫ్ ఇది ఏంటంటే ఒక LED బల్బ్ని తీసుకుంటాం. మరి దీని కన్స్ట్రక్షన్స్ కానీ అబ్జర్వ్ చేసినట్టయితే నాట్ గేట్ని నాండ్ గేట్తో డిజైన్ చేయమన్నాడు కాబట్టి సో అది ఏ విధంగా ఉంటుంది సార్ అని చూసినట్టయితే చూడండి అక్కడ. సో ఒక నాండ్ గేట్ని కాస్త మనం తీసుకుంటున్నాం. ఒక నాండ్ గేట్ని కాస్త తీసుకోవడం జరుగుతుంది. ఈ నాండ్ గేట్ని ఉండేటువంటి 2 ఇన్పుట్స్ని కూడా షార్ట్ సర్క్యూటెడ్ అంటే కలిపేసి కామన్గా ఒక ఇన్పుట్ కాస్త తీసుకున్నట్టయితే సో దీన్ని ఏ అంటే ఇది కాస్త ఏ బార్ అవుతుంది. మరి ఇది థియరిటికల్గా మనకు తెలుసు. మరి ప్రాక్టికల్గా దీన్ని ఇంప్లిమెంటేషన్ చేసేటప్పుడు ఈ యొక్క కండిషన్స్ ఏదైతే 0 ఇచ్చేటప్పుడు 1 1 ఇస్తే 0 ఇస్తే నాట్ గేట్ అని చెప్తున్నాం. మరి అది వస్తుందో లేదని చెప్పి తెలుసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూడాల్సింది ఏంటంటే నాండ్ గేట్ ఐసీస్ ఏవైతే మనం లాస్ట్ క్లాస్లో చూసాం. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి. నాండ్ గేట్ ఐసీస్ కోసం చూసినట్టయితే 1 2 ఇన్పుట్స్ అయితే 3 అవుట్పుట్ అంటున్నాం. అంటే 1 2ని
ఏదో ఒక లాజిక్ గేట్ తీసుకుందాం ఈ 4 గేట్లో. సో 1 2 3 అనేటువంటి గేట్ తీసుకుంటే మరి ఇందులో మనం ఏం చేస్తున్నాం అంటే దీన్ని 1 గాను, దీన్ని 1 అని, దీన్ని 2 అని ఇన్పుట్స్ తీసుకుంటే ఇది 3 అనేటువంటి అవుట్పుట్ అవుతుంది. మరి దాన్ని బేస్ చేసుకుంటూ మనం ఎక్స్పెరిమెంట్ అనే కాస్త ఒకసారి కండక్ట్ చేసి చూద్దాం. సో మరి ఇది ఆ కండిషన్ చూపిస్తుందా లేదా అనే కాస్త చూద్దాం. మరి దీనికి అవసరమైనటువంటి ఎక్విప్మెంట్ ఆల్రెడీ తెలిసింది. సో ఏంటి సార్ అంటే ఇది బ్రెడ్ బోర్డ్. అలానే ఈ బ్రెడ్ బోర్డ్తో పాటు మనం ఇక్కడ యూజ్ చేస్తున్నటువంటి ఐసీ ఏంటి సార్ అంటే NAND గేట్ ఐసీ. మరి NAND గేట్ ఐసీ తాలూకా నెంబర్ ఎంత అంటే 7400. ఇది ఒక 7400 ఐసీ. ఈ 7400 ఐసీని కాస్త తీసుకున్నాం. అదేవిధంగా ఐసీ తర్వాత మనకి ఈ ఐసీకి అన్ని కనెక్షన్స్ కాస్త ఇవ్వాలనుకునేటప్పుడు మనకి ఒక కనెక్టింగ్ వైర్స్ అనే కాస్త మనకు కావాలి. అలానే కనెక్టింగ్ వైర్స్తో పాటు అసలు ఐసీ యాక్టివేట్ అవ్వాలి లేదా మన కండిషన్స్ ఇవ్వాలి అంటే మనకి పవర్ సప్లై అనే కాస్త కావాలి. ఏం కావాలి? పవర్ సప్లై. మరి ఆ పవర్ సప్లై కూడా రెగ్యులేట్ చేయబడాలి. ఎందుకు అంటే ఐసీ అనే కాస్త ఎంత విత్ స్టాండ్ అంటే ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్ చెప్పుకున్నాం 5 వోల్ట్స్ మాత్రమే. సో ఇక్కడ ఒక వోల్టేజ్ రెగ్యులేటర్ అని కాస్త తీసుకోవాలి ఫర్ ఐసీ ప్రొటెక్షన్. 5 వోల్ట్స్ మాత్రమే ఇచ్చేటట్టు ఒక 7805 వోల్టేజ్ రెగ్యులేటర్ కాస్త మనం తీసుకోవడం జరుగుతుంది. ఓకేనా? మరి ఇప్పుడు ప్రాక్టికల్గానే మనం చూసినట్టయితే ఏ విధంగా ఉంటుందంట అంటే ఇంతకుముందు కూడా చెప్పాను, ఐసీ ఎప్పుడు కూడాను మనం ఎక్కడ పెట్టుకోవాలంటే బ్రెడ్ బోర్డ్లో మిడిల్ వన్ ఏదైతే ఉంటుందో ఇక్కడ కాస్త మనం తీసుకోవాలి. సో చూడండి ఇక్కడ నేను తీసుకుంటాను అంటే ఈ రెండింటికి కాస్త మిడిల్లో, ఈ లైన్కి మిడిల్లో కాస్త, ఈ రెండింటికి మిడిల్లో కాస్త తీసుకున్నాను. మరి ఇప్పుడు అందరికీ తెలిసిందే కామన్గా ఉండేటువంటి పిన్స్ 7400 ఫ్యామిలీలో 74 ఫ్యామిలీలో కామన్గా ఉండే పిన్స్ 7th పిన్, అదేవిధంగా 14th పిన్. లెటస్ సే ఈ లైన్ని మనం గ్రౌండ్ అనుకుందాం, ఈ లైన్ని మనం VCC అనుకుందాం. ఓకేనండి? సో 7th పిన్ అంటే ఇక్కడ చూడండి యూ షేప్ అనేది మనకు లెఫ్ట్ సైడ్ రావాలి. అలా లెఫ్ట్ సైడ్ వచ్చేటప్పుడు కనెక్ట్ చేసేటప్పుడు 1 2 3 కింద నుంచి 7 వరకు 1 నుంచి 7 వరకు ఉంటుంది. సో ఈ లైన్ మొత్తం 7th పిన్నే కాబట్టి సో ఇక్కడి నుంచి ఈ పై లైన్ని నేను ఇక్కడ ఏమనుకుంటున్నాను అంటే గ్రౌండ్ లైన్ అనుకుంటున్నాను. ఓకే, అదేవిధంగా ఇంకొక వైర్ తీసుకొని ఒక కనెక్టింగ్ వైర్. సో ఓన్లీ గ్రౌండే కాదు VCC కూడా ఇవ్వాలి కాబట్టి ఆ VCC ఎక్కడ అంటే 14th. ఆ 14th పిన్ అనేది కాస్త తీసుకుంటే అక్కడి నుంచి ఈ పైన ఉండేటువంటి ఈ లైన్ కాస్త నేను ఇది చూడండి ఈ లైన్ కాస్త నేను ఏమనుకున్నానంటే VCC. మరి ఇప్పుడు దీనికి మనం ఇవ్వాల్సినటువంటి ఇన్పుట్స్ కానీ మీరు ఒకసారి సర్క్యూట్ కానీ అబ్జర్వ్ చేసినట్టయితే ఈ సర్క్యూట్లో మీరు 1 2ని ఏం చేస్తున్నారు సార్? షార్ట్ సర్క్యూట్ చేస్తున్నారు. అంటే ఒక వైర్ అనేది కాస్త తీసుకొని కనెక్టింగ్ వైర్ అనేది కాస్త తీసుకొని ఈ కనెక్టింగ్ వైర్ని మనం ఏం చేస్తున్నామంట అంటే ఫస్ట్ టెర్మినల్ అంటే ఫస్ట్ పిన్ నుంచి సెకండ్ పిన్కి మనం ఏం చేస్తామంటే కనెక్ట్ చేయడం జరుగుతుంది. చూడండి ఫస్ట్ పిన్ నుంచి సెకండ్ పిన్కి కనెక్ట్ చేస్తాం. సో ఇది ఫస్ట్ పిన్, ఇది సెకండ్ పిన్ లైన్. ఈ రెండింటిని కాస్త మనం కనెక్ట్ చేయడం జరిగింది, ఇంటర్ కనెక్ట్. మరి ఇప్పుడు ఇన్పుట్ ఎక్కడ తీసుకోవాలి సార్ అనే కానీ చూసినట్టయితే ఆ ఇన్పుట్ అనేది ఎయిదర్ మీరు తీసుకునేటప్పుడు ఏంటంటే మీరు 1 దగ్గరైనా తీసుకోవచ్చు లేదా 2 దగ్గరైనా తీసుకోవచ్చు. మరి 1 దగ్గరైనా తీసుకోవచ్చు 2 దగ్గరైనా తీసుకోవచ్చు అంటున్నాడు కాబట్టి ఇక్కడ నేను 1 దగ్గర ఎందుకు ఇంటర్ కనెక్టింగ్ ఉన్నాయి కాబట్టి 1 దగ్గర తీసుకున్నాను. ఓకేనా? సో ఒకటే ఇన్పుట్, ఎందుకంటే నాట్ గేట్ ఒకటే ఇన్పుట్ కాబట్టి. మరి అవుట్పుట్ కానీ తీసుకోవాలంటే మనం చెక్ చేయాలి. సో దానికోసం ఒక LED అనే కాస్త తీసుకుంటాం. ఇఫ్ LED గ్లోస్ ఆన్ అంటే దాని అర్థం 1గా తీసుకుంటాం, ఆఫ్ అయిపోతే 0గా తీసుకుంటాం. మరి ఇక్కడ LED ఎన్నో పిన్ అంటే ఇక్కడ ఆల్రెడీ మీరు మ్యాక్సిమం చేయడం జరిగింది 1 2 3 కాబట్టి 1 2 దగ్గర ఇన్పుట్స్ తీసుకుంటే 3 అనే కాస్త అవుట్పుట్. మరి ఆ థర్డ్ టెర్మినల్ ఏదైతే ఉందో సో చెక్ ద పొలారిటీ ఆఫ్ LED తల పొలారిటీ చెక్ చేసుకోండి. పొడుగ్గా ఉండేది పాజిటివ్, పొట్టుకుండేది కాస్త నెగిటివ్. సో దీన్ని కాస్త పొడుగ్గా ఉండేదాన్ని కాస్త మనం ఏం చేస్తామంటే మన అవుట్పుట్ పిన్ దగ్గర కనెక్ట్ చేస్తాం. ఆ షార్ట్ వన్ ఏదైతే ఉందో దాన్ని గ్రౌండ్ లైన్ కనెక్ట్ చేస్తాం. సో ఇక్కడ థర్డ్ పిన్ ఏదైతే ఉందో ఆ థర్డ్ పిన్ దగ్గర కాస్త మనం కనెక్ట్ చేస్తే ఈ షార్ట్ పిన్ కాస్త గ్రౌండ్ లైన్ కనెక్ట్ చేస్తాం. ఓకేనా సార్? బట్ ఇక్కడ మనం పవర్ సప్లై ఇవ్వలేదు కాబట్టి సో పవర్ సప్లై కావాలని మనం చెప్పుకున్నాం. ఒక వోల్టేజ్ రెగ్యులేటర్ కానీ తీసుకున్నట్టయితే సో లాస్ట్ క్లాస్లో దీని కాస్త కనెక్షన్స్ చెప్పాను. మీకు ఏమైనా దీనికి సంబంధించి డౌట్స్ ఉంటే ఒకసారి క్లారిటీగా చూడండి. ఈ పవర్ సప్లైలో ఫస్ట్ పిన్ కాస్త మనకి ఏంటి అంటే మనం ఇస్తున్నటువంటి పవర్ సప్లై అంటే దానికి మనం ఇన్పుట్ ఇవ్వాలి. అలా ఇన్పుట్ ఇవ్వడానికి ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఒక ఇన్పుట్ లైన్ అంటే ఈ రెడ్ లైన్ అనేది కాస్త పాజిటివ్ లైన్ అనుకుందాం. అంటే మనం ఇస్తున్నటువంటి ఫస్ట్ పిన్ కనెక్ట్ చేస్తాం. అదేవిధంగా ఈ బ్లాక్ వైర్ని కాస్త నేను ఏంటి అంటే దానికి ఇచ్చినటువంటి న్యూట్రల్. ఓకేనా? అంటే దట్ మీన్స్ గ్రౌండ్ నెగిటివ్ పిన్. ఇప్పుడు ఈ రెడ్ వైర్ని అదేవిధంగా బ్లాక్ వైర్ ఏదైతే కనెక్ట్ అయ్యిందో ఆ రెండింటి మధ్యన మనం ఏం చేస్తున్నాం అంటే ఇక్కడ పవర్ సప్లై అప్లై చేస్తున్నాం. ఎంత అప్లై చేస్తున్నాం అంటే మనకి ఎంత పవర్ సప్లై, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ 5 volts మాత్రమే కావాలి, బట్ ఐ హ్యావ్ 9 volts బ్యాటరీ. ఈ 9 volts బ్యాటరీ ఇక్కడ కనెక్ట్ చేసేటప్పుడు డైరెక్ట్గా ఐసీకి పోతుంది. సో 5 volts కావాలి కాబట్టి ఈ వోల్టేజ్ రెగ్యులేటర్ ఫస్ట్ దీని ఇన్పుట్ ఇస్తాం. ఆ థర్డ్ పిన్ ఏదైతే ఉందో అది దాని తలకు అవుట్పుట్ కాబట్టి సో థర్డ్ పిన్ నుంచి VCC అని చెప్పి మనం ఏదైతే లైన్ అనుకున్నాం ఆ థర్డ్ పిన్ నుంచి కాస్త మనం ఏం చేస్తామంటే సో దీన్ని VCC లైన్ కాస్త కనెక్ట్ చేయడం జరుగుతుంది. అంటే ఇప్పుడు
ఈ లైన్తో ఏవైతే కనెక్ట్ అయినాయో అవన్నీ కూడా 5 volts అని అర్థం. మరి ఓన్లీ పాజిటివ్ ఇస్తే సరిపోదు కాబట్టి దానికి నెగిటివ్ కూడా ఇవ్వాలి కాబట్టి ఇక్కడ ఒక ఎల్లో వైర్ని కాస్త తీసుకుంటున్నాను. దీన్ని ఆ మిడిల్ పిన్ ఏదైతే ఉందో దాని దగ్గర నుంచి కాస్త మనం ఏం చేస్తున్నామంటే గ్రౌండ్ లైన్ అని ఏదైతే ఉందో ఆ గ్రౌండ్ లైన్ కాస్త కనెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. సో ఇవి కనెక్షన్ సార్. మరి ఇప్పుడు కండిషన్ చెక్ చేసి చూద్దాం. మన కండిషన్స్ ప్రకారం మనం 0 ఇస్తే అది కాస్త ఏమవ్వాలంటే 1 అనేది కాస్త అవ్వాలి, అంటే దాని అర్థం బల్బ్ అనేది కాస్త వెలగాలి. ఇప్పుడు ఈ వైర్ ఏదైతే ఉందో రెడ్ వైర్ ఇది ఇన్పుట్ కాబట్టి సో హియర్ ఐఎమ్ గివింగ్ ద కండిషన్ 0. 0 అంటే గ్రౌండ్ సైడ్ కనెక్ట్ చేస్తాం. ఓకేనండి. సో 0 ఇచ్చాను, బట్ ఇంకా నేను పవర్ సప్లై అప్లై చేయలేదు. సో ఇక్కడ నేను పవర్ సప్లై అప్లై చేసేటప్పుడు బల్బ్ అనేది కాస్త వెలగాలి, ఎందుకంటే నాట్ గేట్ ప్రకారం 0 ఇస్తే 1, 1 ఇస్తే 0 రావాలి కాబట్టి. చూడండి ఒక్క నిమిషం. చూడండి పవర్ సప్లై కానీ ఇచ్చినట్టయితే మనకి ఏ విధంగా అవుతుంది అనేది ఇక్కడ కాస్త బల్బ్ వెలగాలి. సో బల్బ్ అనేది కాస్త వెలుగుతుంది. సో 0 ఇచ్చాను, 1 వచ్చింది. ఇప్పుడు మనం ఏంటి ఫస్ట్ కండిషన్ అకార్డింగ్ టు ట్రూత్ టేబుల్ సో 0 ఇస్తే 1 రావాలి, అంటే బల్బ్ వెలగాలి, ఆన్ అయింది. నెక్స్ట్ కండిషన్ 1 ఇస్తే 0 రావడం. 1 అంటే ఏంటి సార్, ఆల్రెడీ చెప్పాం. 0 అంటే గ్రౌండ్ సైడ్ కనెక్ట్ చేయండి, 1 అంటే ప్లస్ VCC వైపు కనెక్ట్ చేయండి. ఇప్పుడు ఈ రెడ్ వైర్ని ఏం చేస్తున్నాడంటే త్రూ ప్లస్ VCC వైపు కనెక్ట్ చేసామంటే అప్పుడు దాని అర్థం ఏంటి అంటే ఇది ప్లస్ VCC అన్నప్పుడు 1. మరి ఇప్పుడు ఈ 1 కానీ మనం ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే 1 కానీ కనెక్ట్ చేసినట్టయితే సో ఇది ఏంటంటే బల్బ్ వెలగకూడదు. మరి బల్బ్ వెలుగుతుందా అంటే వెలగట్లేదు. ఓకేనా, చెక్ చేస్తారా? సో కండిషన్ రైట్. సో ఇది ఏంటంటే NAND గేట్ని యూస్ చేస్తూ నాట్ గేట్ అలా. అదే మాదిరిలో ఎండ్ గేట్ కానీ అబ్జర్వ్ చేసినట్టయితే సో ఇంకా నేను కొంచెం స్పీడ్ చేస్తున్నాను, ఆల్రెడీ ఒకదానికోసం అయింది కాబట్టి. సో ఎండ్ గేట్ కానీ అబ్జర్వ్ చేసినట్టయితే అది కూడా యూజింగ్ NAND గేట్స్. ఇది థియరిటికల్గా మీకు చెప్పుంటారు, లేదంటే థియరిటికల్గా మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఇవి సింబల్స్. సో AB అనుకుంటే y = A.B హోల్ బార్. ఈ బార్ పోయిందంటే మనకు వచ్చేది ఎండ్ గేటే. NAND గేట్ తలకు అవుట్పుట్లో ఆ బార్ పోతే వచ్చేది ఎండ్ గేటే కాబట్టి సో దీన్ని ఏం చేస్తానంటే ఒక నాట్ గేట్. ఆ నాట్ గేట్ కూడా ఎలా ఉండాలంట అంటే NAND గేట్తో డిజైన్ చేయబడితే ఉండాలి. సో మరి తీసుకున్నట్టయితే సో ఇక్కడ ఏమొస్తుంది A.B డబుల్ బార్. సో డబుల్ బార్ క్యాన్సిల్ అయిపోతే A.B. ఇట్ ఈజ్ ఎండ్ లాజిక్. మరి ఎండ్ తాలకు ట్రూత్ టేబుల్ కానీ అబ్జర్వ్ చేసినట్టయితే AB A.B. సో 0 0 0 1 1 0 1 1. మరి ఇప్పుడు వీటికి సంబంధించినటువంటి అవుట్పుట్ కానీ మనం అబ్జర్వ్ చేసినట్టయితే 0 0 0 1. ఇవన్నీ థియరిటికల్ వాల్యూస్. మరి ప్రాక్టికల్గా మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఆ ప్రాక్టికల్ వాల్యూస్ ఎలా ఉంటాయంట అంటే 0 ఈజ్ నథింగ్ బట్ ఆఫ్ స్టేట్, అదేవిధంగా ఆన్ స్టేట్. మరి వాటిని చెక్ చేసి చూద్దాం. మరి చెక్ చేసి చూసినట్టయితే సేమ్ ఇదే లాజిక్లో మనం పవర్ సప్లైని టచ్ చేయట్లేదు. మిగతా పిన్స్ కానీ అబ్జర్వ్ చేసినట్టయితే ఇప్పుడు ఈ సర్క్యూట్ని బేస్ చేసుకుంటూ మనం చూద్దాం. బట్ ఈ సర్క్యూట్లో నేను పిన్స్ ఏమి తీసుకోలేదు కాబట్టి ఆ పిన్ నెంబర్స్ అన్ని కాస్త నేను అలా తీసుకుంటే ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో ఈ పిన్ నెంబర్స్ కానీ మీరు ఒకసారి అబ్జర్వ్ చేసినట్టయితే సో ఇందులోని మనకి ఒక ఐసీలో 4 గేట్స్ ఉంటాయని లాస్ట్ క్లాస్లో మనం చెప్పుకున్నాం. ఆ ఐసీలో 4 గేట్స్లోని ఫర్ ఎగ్జాంపుల్ 1 2 3 ఒక గేటు, 4 5 6 ఒక గేటుగా తీసుకుంటే సో 1 2 3 అదేవిధంగా 4 5 6 ఈ విధంగా తీసుకుంటున్నాను. మరి దాని ప్రకారం చూసినట్టయితే సో చూడండి కనెక్షన్స్ రిమూవ్ చేస్తున్నాను. ఇప్పుడు కామన్గా మనకు ఉండేటువంటి పిన్స్ ఏంటి సార్ అంటే 7th పిన్ కనెక్టెడ్ టు గ్రౌండ్, 14th పిన్ కనెక్టెడ్ టు ప్లస్ VCC. అయిపోయింది కదా. ఇంతకుముందు ఏంటంటే మనకి ఒకటే ఇన్పుట్ని ఈ రెండింటిని షార్ట్ సర్క్యూట్ చేసాం. కానీ ఇక్కడ ఈ సర్క్యూట్ కానీ అబ్జర్వ్ చేసినట్టయితే 1 దగ్గర ఒక ఇన్పుట్ 2 దగ్గర ఒక ఇన్పుట్ ఇస్తున్నాం. సో మరి ఈ సర్క్యూట్ ప్రకారం చూడండి ఇక్కడ సర్క్యూట్ పైన ఉంటుంది, దాని ప్రకారం కనెక్ట్ చేస్తున్నాను. సో 1 అని ఏదైతే ఉందో 1 దగ్గర కాస్త ఒక ఇన్పుట్, 1 దగ్గర ఒక ఇన్పుట్ తీసుకుంటున్నాను, అంటే 1 పిన్ స్ట్రైట్గా తీసుకుంటున్నాను. అదేవిధంగా 2 దగ్గర ఒక ఇన్పుట్ తీసుకుంటున్నాను, 2 అనేటువంటి పిన్ దగ్గర ఇన్పుట్ తీసుకుంటున్నాను. మరి ఆ 3 అనేటువంటిది ఏమవుతుంది సార్ అంటే 4కి 5కి రెండింటికి కనెక్ట్ అవుతుంది. అంటే దాని అర్థం 4 5 ఇంటర్ కనెక్టింగ్లో ఉన్నాయనే కదా. సో మరి ఆ 4ని 5ని మనం ఏం చేస్తామంటే ఒక చిన్న కనెక్టింగ్ వైర్ తీసుకొని చూడండి 4th పిన్ని 5th పిన్ని మనం ఏం చేయాలి షార్ట్ సర్క్యూట్, అంటే ఆ రెండింటిని కలిపేయాలి. 4th పిన్ని 5th పిన్ని షార్ట్ సర్క్యూట్ చేయాలి. ఇప్పుడు ఆ 4th పిన్కి 5th పిన్కి ఏం కనెక్ట్ అవుతుందంటే 3rd నుంచి వచ్చినటువంటి అవుట్పుట్ని అక్కడ కనెక్ట్ చేయడం జరుగుతుంది. అంటే ఒక వైర్ తీసుకొని సో ఇప్పుడు దాన్ని ఏం చేస్తున్నామంటే 3rd నుంచి అంటే 3rd పిన్ నుంచి 4th పిన్కి కానీ 5th పిన్కి కానీ దేనికైనా ఇవ్వడం జరుగుతుంది. సో 4th పిన్ ఆర్ 5th పిన్ దేనికో దానికి ఇచ్చినట్టయితే దేనికి ఇచ్చిన రెండు కనెక్షన్ ఉంటుంది. మరి 6th పిన్ దగ్గర ఇక్కడ మనం తీసుకోవాల్సింది ఏంటంటే LED ఈజ్ నథింగ్ బట్ ఫర్ అవుట్పుట్. మరి అవుట్పుట్ కాస్త పాజిటివ్ పొలారిటీ నెగిటివ్ పొలారిటీ ఉంటుంది. సో దాని కాస్త చెక్ చేసుకున్నట్టయితే సో చూడండి చెక్ చేసాం, కండిషన్స్ అయితే మనం పర్ఫెక్ట్గా ఇస్తాం. 1 2 ఇన్పుట్స్
3 అనేది కాస్త 4, 5 కనెక్షన్స్కి ఇవ్వాలి. 4, 5 ఫస్ట్ కనెక్ట్ చేశాను. 3 నుంచి వచ్చేదాన్ని కాస్త నేను ఏం చేశానంటే 5కి ఇచ్చాను. అండ్ అలానే 6 దగ్గర ఎల్ఈడి తీసుకున్నాను. మరి ఇప్పుడు అకార్డింగ్ టు ఎండ్ తాలూకా అవుట్పుట్స్ ప్రకారం చూసి ఇన్ కండిషన్స్ ప్రకారం చూసినట్టయితే చూడండి, ఇక్కడ 0, 0 ఇచ్చినప్పుడు 0 వస్తుంది, 0, 1 ఇచ్చినప్పుడు 0 వస్తుంది, 1, 0 ఇచ్చినా 0 వస్తుంది. అంటే ఏ ఒక్కటి 0 అయినా అవుట్పుట్ 0 కాబట్టి ఇప్పుడు నేను ఏం చేస్తానంటే 2 ఇన్పుట్స్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ 0, 0 అంటే 0 అంటే మనం ఆల్రెడీ చేసింది ఇట్ ఈస్ కనెక్టెడ్ టువర్డ్స్ గ్రౌండ్ సైడ్ కాస్త కనెక్ట్ చేసుకోండి. సో గ్రౌండ్ సైడ్గా కనెక్ట్ చేస్తే 0 ఒక ఇన్పుట్ ఇచ్చాను, ఈ ఇన్పుట్ కూడా 0 ఇచ్చాను. మరి అలా ఇచ్చేటప్పుడు బల్బ్ అనేది కాస్త వెలుగుతుంది అంటే వెలగదు. సో మరి చెక్ చేసి చూద్దాం. సో దీనికి పవర్ సప్లై ఇస్తున్నాను, వెలిగింది సార్, వెళ్ళలేదు. సో వెలగలేదు, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ అదేవిధంగా 1, 0 ఇద్దాం. అంటే 0 ఉంచుతున్నాను, ఇది 1 తీసుకొస్తున్నాను. అంటే దీన్ని కాస్త ఇప్పుడు నేను తీసుకొచ్చి 1 అన్నప్పుడు దాని అర్థం ఏంటంటే ప్లస్ VC వైపు కనెక్ట్ చేయాలి. సో ప్లస్ VC వైపు కనెక్ట్ చేశాను. ఓకేనా. సో మరి ఇప్పుడు కూడా పవర్ సప్లై ఏమైనా ఇచ్చేటప్పుడు ఇది కూడా ఈ కండిషన్లో కూడా వెలగకూడదు, ఈ కండిషన్లో కూడా వెలగకూడదు. ఓకేనా. సో ఇప్పుడు కూడా వెలగట్లేదు, చూసారా. సో ఈ కండిషన్లో కూడా వెలగలేదు. అలానే థర్డ్ కండిషన్ 0, 1 ఇచ్చినా సరే, 1, 0 ఇచ్చినా సరే ఇప్పుడు కూడా ఓపెన్ చేయాలి. లాస్ట్ కండిషన్ చూద్దాం. 1, 1 ఇచ్చి వస్తాను. 1, 1 ఇచ్చినప్పుడు ఇది వెలగాలి. అకార్డింగ్ టు ఇండికేట్ ఇఫ్ ఆల్ ది ఇన్పుట్స్ ఆర్ హై దెన్ ఓన్లీ ఇట్ ఈస్ హై. సో ఇప్పుడు 1ని అంటే 2 ఇన్పుట్స్ని కూడా తీసుకొచ్చి నేను ఏం చేస్తున్నానంటే 1, 1 కండిషన్ అంటే దాని అర్థం 2 కూడా ప్లస్ VC సైడ్ కాస్త కనెక్ట్ చేయడం జరుగుతుంది. సో 2 ఇన్పుట్స్ని కూడా ప్లస్ VC వైపు కనెక్ట్ చేస్తున్నాను, చూసారా. సో ఇప్పుడు దీన్ని ఏం చేస్తామంటే ఇన్పుట్ పవర్ సప్లై ఇచ్చినట్టయితే ఇప్పుడు ఈసారి వెలగాలి, చూసారా, వెలుగుతుంది. అంటే ఇక్కడ కండిషన్ ఏంటి అంటే 0, 0 ఇచ్చినా, 0, 1 ఇచ్చినా, 1, 0 ఇచ్చినా, 1, 1 ఇచ్చినా ఈ కండిషన్స్లో వెలగదు. 1, 1 ఇచ్చినప్పుడు మాత్రం వెళుతుంది. అలానే మనకి ఈ NAND గేట్తో ఉండేటువంటి ఇంకొక బేసిక్ లాజిక్ గేట్ ఈజ్ నథింగ్ బట్ దాన్నే మనకి ఏంటంటాం OR గేట్ అని కాస్త చెప్పడం జరుగుతుంది. సో మరి OR గేట్ని NAND గేట్ని బేస్ చేసుకుంటూ ఏ విధంగా చేస్తాం అనేది కాస్త చూస్తే, సో నెక్స్ట్ వన్ ఈజ్ OR గేట్. మరి OR గేట్ కానీ చూసినట్టయితే, సో OR గేట్ తాలూకు సింబల్ మనందరికీ తెలిసిందే కదా. సో OR గేట్ తాలూకు సింబల్ మనందరికీ తెలిసిందే. సో ఇది సింబల్ AB అని ఇచ్చినట్టయితే Y = A+B. మరి దీన్ని NANDతో ఏ విధంగా డిజైన్ చేస్తాం అంటే, సో దీన్ని చూడండి. మరి NANDతో డిజైన్ చేసేటప్పుడు ఇది ఒక NAND గేట్ని ఒక NOT గేట్గా తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఇంకొక NAND గేట్ను కూడా ఒక NOT గేట్ మేనర్లో కానీ తీసుకోండి. ఓకే. సో మరి ఇప్పుడు దీన్ని అబ్జర్వ్ చేసినట్టు ఇది A, ఇది B అనుకుంటే దీని తల అవుట్పుట్ ఏమవుతుంది సార్, A బార్ B బార్. ఇప్పుడు ఈ రెండింటిని ఇంకొక NAND గేట్కి ఇన్పుట్స్గా కాస్త ఇవ్వండి, ఇంకొక NAND గేట్కి ఇన్పుట్గా కాస్త ఇవ్వండి. మరి ఇచ్చేటప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే అంటే అకార్డింగ్ టు దిస్ ఫార్ములా NAND గేట్ అంటే ఏంటి, A.B హోల్ బార్. ఇన్స్టెడ్ ఆఫ్ A అండ్ B, A బార్ B బార్ ఉన్నాయి, A బార్ డాట్ B బార్ హోల్ బార్ అవుతుంది. అకార్డింగ్ టు డిమార్గాస్ థియరం A డబుల్ బార్ డాట్ బికమ్స్ ప్లస్ B డబుల్ బార్. ఓకేనా. సో డబుల్ బార్ క్యాన్సిల్ అయితే A+B. A+B ఈజ్ నథింగ్ బట్ ఆర్ తాలూకు లాజిక్. మరి ఇప్పుడు దాని తాలూకా ట్రూత్ టేబుల్ కానీ మనం అబ్జర్వ్ చేసినట్టయితే, సో ట్రూత్ టేబుల్ అబ్జర్వ్ చేసినట్టయితే సో A, B, A+B. సో 0, 0, 0, 1, 1, 0, 1, 1. సో ఇదంతా కూడా ఏంటంటే మనకు ఇప్పుడు దీని ప్రకారం ఏ ఒక్కటి ఇక్కడ 1 అయినా అవుట్పుట్ 1 అవుతుంది. అకార్డింగ్ టు OR గేట్ 2 0 అయినప్పుడు మాత్రం 0. ఇఫ్ ఎనీ వన్ ఆఫ్ ది ఇన్పుట్ ఇస్ హై, అవుట్పుట్ ఇస్ హై. ఇవన్నీ కూడా హై. ఇదంతా కూడా మన థియరిటికల్ వాల్యూస్ సార్. మరి ప్రాక్టికల్గా దీని తాలూకా వాల్యూస్ ఎలా ఉంటాయంటే, సో 0 ఈజ్ నథింగ్ బట్ ఆఫ్ అని, ఇదైతే 1 అయితే ఆన్ అని చెప్పేసి మనకు తెలుసు. మరి ఈ కండిషన్స్ వస్తాయా లేవా. మరి దీన్ని కూడా మనం తీసుకునేటప్పుడు చూడండి, ఇక్కడ నెంబరింగ్ అని కాస్త చాలా ఇంపార్టెంట్. ఆ నెంబరింగ్ అని కాస్త మనం తీసుకోకపోతే తప్పు అవుతుంది. కాబట్టి సో ఇక్కడ మనకి ఇంతకుముందు అబ్జర్వ్ చేశాను ఆల్రెడీ, మీకు ఫస్ట్ ప్రాక్టికల్స్ చెప్పినట్టే ఒక NAND గేట్ కానీ తీసుకున్నట్టయితే 1, 2, 3 ఒక లాజిక్ గేట్, 4, 5, 6 లాజిక్ గేట్. అంటే అవుట్పుట్ ఎప్పుడైనా సరే కింద ఉంటే మన కన్వీనియన్స్ కోసం అంటే గ్రౌండ్ దగ్గరగా ఉంటుంది కాబట్టి LED ఈజీగా కనెక్ట్ చేసుకోవచ్చు. లేదా మన తాలూకా గ్రౌండ్ లైన్ పైకి తీసుకోవాలి, ఏమైనా మిస్కమ్యూనికేషన్ అంటే లైక్ ఏమైనా కనెక్ట్ అయిపోతే ప్రాబ్లం అవుతుంది కాబట్టి అందుకని గ్రౌండ్ మన కిందన ప్లస్ వేసిన పైన కాస్త తీసుకోవడం జరుగుతుంది. సో అదే మేనర్లో ఇక్కడ ఈ 2 గేట్స్ కూడా ఉన్నాయి కదా, ఇక్కడ ఈ 2 గేట్స్ని నేను ఇక్కడ నాట్ గేట్గా నేను యూజ్ చేయడం జరుగుతుంది. ఆ కింద ఉండేటువంటి ఏదైనా 2 గేట్స్లోని ఒక గేట్ని కాస్త నేను అవుట్పుట్ తీసుకోవడం యూజ్ చేస్తున్నాను. సో ఇంతవరకు మనం యూజ్ చేసినటువంటి చూడండి 13, 12 ఇన్పుట్స్ తీసుకోవచ్చు కదా. సో ఇక్కడ ఈ గేట్ కోసం 12ని, దీనికోసం 13ని తీసుకున్నాను. అలాంటప్పుడు మనకు అవుట్పుట్ ఏమవుతుంది అంటే ఇక్కడ అబ్జర్వ్ చేయండి 11. సో 11 అనేది కాస్త అవుట్పుట్ కాబట్టి ఇది 11. అదేవిధంగా పైన ఉండేటువంటి ఇంకో గేట్ 9, 10 తీసుకుంటే 8 అనేది కాస్త అవుతుంది కాబట్టి సో 9, 10 ఇన్పుట్స్ అయితే 8 అనేది అవుట్పుట్. ఇప్పుడు ఈ 11, 8 అనేది కింద ఉన్నటువంటి ఏ 2 గేట్కి అయినా ఇచ్చుకోవచ్చు, మనం ఏదైనా ఒకదానికి ఇద్దాం. సో 1, 2, 3కి ఇద్దామా. సో 1, 2, 3కి ఇద్దాం అనుకునేటప్పుడు సో ఇది 1, ఇది 2, ఇది 3. సో 3 దగ్గర LED తీసుకోవాలి, 1, 2 దగ్గరికి వచ్చిన కనెక్షన్స్ తీసుకుందాం. సో మరి దాని ప్రకారం కనెక్ట్ చేసినట్టయితే సో సేమ్ ఎక్విప్మెంట్
మరి ఇక్కడ దీని ప్రకారం చూడండి. సో ఇక్కడ డయాగ్రామ్ ఉంటుంది, దీని ప్రకారం చెక్ చేసుకోండి. ఓకేనా. సో మరి ఇంతకుముందు కనెక్షన్స్ ఇవి తీసేస్తున్నాను. ఇప్పుడు ఈ డయాగ్రామ్ అనేది కాస్త ఒకసారి అబ్జర్వ్ చేయడమ్మా. ఈ డయాగ్రామ్ అబ్జర్వ్ చేసినట్టయితే సో 7th పిన్ కనెక్టెడ్ టు గ్రౌండ్, 14th పిన్ ఈజ్ కనెక్టెడ్ టు ప్లస్ VCC. 7th పిన్ గ్రౌండ్, 14th పిన్ ప్లస్ VCC ఆల్రెడీ కామన్ పిన్స్ ఇవి మారు ఏఐసీకైనా. మరి ఇందులో అకార్డింగ్ టు దిస్ వన్ చూడండి, ఈసారి 12ని 13ని షార్ట్ సర్క్యూట్ చేయమన్నాడు. అబ్జర్వ్ చేస్తారా, 12ని 13ని షార్ట్ సర్క్యూట్ చేస్తున్నాం. అంటే ఒక చిన్న వైర్ తీసుకొని, ఒక కనెక్టింగ్ వైర్ తీసుకొని 12th పిన్ 13th పిన్ కరెక్ట్గా చూసుకోవాలి. పొరపాటున ఒక పిన్ పెట్టేవాడు తప్పు అయిపోతుంది. ఈ పైన ఈ పిన్ 14 కాబట్టి సో 13 ఆ పక్కదే 12 కాబట్టి సో 13 నుంచి 12కి ఒక పిన్ కాస్త ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా. సో షార్ట్ సర్క్యూట్ చేసాం. అదే మేనర్లో 9 నుంచి 10కి సో 9th పిన్ నుంచి 10th పిన్కి కాస్త షార్ట్ సర్క్యూట్ చేయమంటున్నాడు కాబట్టి సో 9th పిన్ ఇచ్చారంటే ఈ చివరిది 8 కాబట్టి 8 పక్కన 9, ఆ 9 నుంచి 10 అంటే ఆ నెక్స్ట్ పిన్ కాస్త మనం కనెక్ట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ పిన్కి మనం కనెక్ట్ చేయడం జరుగుతుంది. ఓకేనా. సో 8 పక్కన ఉండేటువంటి 9, ఒక్క నిమిషం 8 దగ్గర కనెక్ట్ చేసాము. సో 9 నుంచి 10కి. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు మరి రెండింటికి ఇన్పుట్స్ మనం అప్లై చేయాలి కాబట్టి 12 ధర ఇచ్చినా పర్లేదు, 13 ధర ఇచ్చినా పర్లేదు. అదే మేనర్లో 9 ధర ఇచ్చినా పర్లేదు, 10 ధర ఇచ్చినా పర్లేదు. సో 2 వైర్స్ అనేవి కాస్త తీసుకుందాం ఫర్ కనెక్టింగ్ ఇన్పుట్స్ ఇవ్వడానికి. ఓకేనా. మరి ఆ 2 వైర్స్ని కాస్త తీసుకొని మనం ఏం చేస్తున్నామంటే, ఒకటి ఈ జంక్షన్ ఏవైతే 2 కలిపామో లూప్లో ఏ దానికైనా ఇవ్వచ్చు, అంటే 13 కానీ 12 కానీ. సో నేను ఇక్కడ ఏదైనా ఓ దానికి ఇస్తున్నాను. సో ఇక్కడ నేను దేనికి ఇచ్చాను, 12కి ఇచ్చాను. అదే మేనర్లో 9, 10 కాబట్టి ఆ 9th దానికి కాస్త ఇవ్వడం జరిగింది. ఓకేనా. మరి అలానే ఇందులో ఉండేటువంటి 11 కాస్త 1 కనెక్ట్ చేయమన్నాడు, ఇందులో ఉండేటువంటి 8 కాస్త 2 కనెక్ట్ చేయమన్నాడు. సో ఇంకొక 2 వైర్స్ అనేవి కాస్త తీసుకొని ఇందులో ఉండేటువంటి 11, సో 11 అని చూసుకోండి, 14, 13, 12, 11. 11 నుంచి ఎక్కడికి రావాలి సార్ అంటే 1 అనేటువంటి టెర్మినల్కి రావాలి. సో 1 పిన్ దగ్గర కనెక్ట్ చేసాం. అదేవిధంగా 8th పిన్ నుంచి మనం దేనికి రావాలి అంటే సెకండ్ పిన్ కాస్త రావాలి, 8 నుంచి సెకండ్. మరి 8th పిన్ అంటే లాస్ట్ పిన్ ఏదైతే ఉందో పైన అది పిన్. అక్కడి నుంచి ఎక్కడికి రావాలి సార్ అంటే సెకండ్ పిన్ దగ్గర రావాలి. సో సెకండ్ పిన్ ఏదైతే ఉందో ఆ సెకండ్ పిన్ దగ్గర కనెక్ట్ చేస్తున్నాం. మరి మన దానికి అవుట్పుట్ ఎక్కడ ఉందంటే 3. సో 3 దగ్గర కాస్త కనెక్ట్ చేస్తే సో ఇక్కడ ఒక ఎల్ఈడి కాస్త తీసుకుందాం. సో పొలారిటీ చెక్ చేసుకొని సో 3 అని కాస్త ఎల్ఈడి తల పాజిటివ్, 3 దగ్గర ఎల్ఈడి తల నెగిటివ్, గ్రౌండ్కి కాస్త కనెక్ట్ చేయాలి. ఇది సర్క్యూట్, ఇంతకుమించి కష్టమేం లేదు. మరి ఇప్పుడు ఈ సర్క్యూట్ అనేది మనం ఎప్పుడు చేయగలం అంటే నెంబర్స్ తెలిస్తే తప్పితే. మరి వీటిని ఏం చేస్తున్నాం మనం అంటే కండిషన్స్ ఇద్దాం. ఫస్ట్ కండిషన్ ఏంటి, 0, 0. 0, 0 ఇచ్చేటప్పుడు మనకి వెలగాల సార్ అంటే ఇది వెలగకూడదు, ఎందుకంటే అకార్డింగ్ టు ఆర్ గేట్ ఇఫ్ ఎనీ వన్ ఆఫ్ దీని హై అవ్వాలి, బట్ హై అయిందా అంటే లేదు. సో మరి దీనికి పవర్ సప్లై ఇద్దాం. మరి పవర్ సప్లై ఇచ్చేటప్పుడు ఇది ఏమవ్వాలంటే హై అంటే దాని అర్థం బల్బ్ వెలగాలి, వెలిగిందా వెలగలేదు. సో మన కండిషన్ ప్రకారం ఇక్కడ అబ్జర్వ్ చేయండి. సో 0, 0 అనగానే మనకి ఏమవుతుందంటే ఆఫ్ స్టేట్ అయిందా, ఎస్ ఆఫ్ స్టేట్ అయింది. అదేవిధంగా సెకండ్ కండిషన్ ఏంటి, 0, 1. మరి 0, 1 ఇచ్చినప్పుడు ఏమవ్వాలి, 1 అంటే దాంతో ఆన్ అనే కాస్త అవ్వాలి. మరి ఆన్ అవుతుందా అని కాస్త చూస్తే ఈసారి ఒకటి 0 ఇద్దాం, ఒకటి 1 ఇద్దాం. అంటే దీని కాస్త తీసుకొచ్చేసి ఏం చేస్తాను, ప్లస్ VCC సైడ్ కాస్త కనెక్ట్ చేయడం జరుగుతుంది. సో ప్లస్ VCC సైడ్ కనెక్ట్ చేసినట్టయితే సో ఇప్పుడు దీనికి ఏం చేస్తానంటే నేను ఒక పవర్ సప్లై ఇస్తున్నాను. సో పవర్ సప్లై బ్యాటరీ కనెక్ట్ చేశాను. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి, బల్బ్ అనేది కాస్త ఎల్ఈడి బల్బ్ అనేది కాస్త వెలిగింది. సో హియర్ ఇట్ ఇండికేట్స్ దట్ ద అవుట్పుట్ ఈజ్ 1. అవుట్పుట్ అనే కాస్త 1 అవుతుంది అనే కాస్త మనకు తెలిసింది. సో వెంటనే మనకి ఏంటంటే అవుట్పుట్ అనే కాస్త 1 అంటే ఆన్ అయ్యింది. అదే మేనర్లో నెక్స్ట్ మనం ఏం చేస్తాం, 1, 0 ఇస్తాం. 1, 0 ఇచ్చినప్పుడు కూడా మనకి ఏమవ్వాలంటే అప్పుడు కూడా మనకి ఏంటంటే 1 వస్తుంది. సో అలానే లాస్ట్ కండిషన్ చూద్దాం. లాస్ట్ కండిషన్ ఏంటి, 1, 1 ఇద్దాం. అసలు మనం తీసుకున్నటువంటి 2 ఇన్పుట్స్ కూడా 1, 1 అంటే 2 కూడా ప్లస్ VCC సైడ్ కనెక్ట్ చేసినట్టయితే సో అప్పుడు కూడా మనకి ఏం రావాలంటే అవుట్పుట్ అనేది కాస్త హై అవ్వాలి. మరి హై అవుతుందా అంటే చెక్ చేసి చూద్దాం. సో పాజిటివ్, నెగిటివ్ చూసారా, ఎస్ ఇట్ ఈస్ ఆల్సో హై. అంటే 1, 1 ఇచ్చిన 1 అంటే ఇప్పుడు ఆర్ గేట్ ఏదైతుందో ఆర్ గేట్ దాని రూల్స్ అన్ని కాస్త ఉపయోగ చేస్తున్నట్టే కదా. ఎవరు, నాండ్ గేట్తో మనం ఆర్ గేట్ అని కాస్త డిజైన్ చేస్తాం. సో ఈ విధంగా నాండ్ గేట్ని బేస్ చేసుకుంటూ మనం ఏంటంటే బేసిక్ లాజిక్ గేట్స్ అయినటువంటి నాట్ని కానీ అదేవిధంగా ఎన్ని కానీ అదేవిధంగా ఆర్ని కానీ మనం చూడడం జరిగింది. అండ్ అలానే XR అవి కూడా కనెక్ట్ చేసుకోవచ్చు అంటే ఎస్ అవి కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. మనకి ఈ సర్క్యూట్ తెలిసి ఆ నెంబరింగ్ కరెక్ట్గా తీసుకున్నామంటే మనం హ్యాపీగా కాస్త వర్క్ చేయొచ్చు. ఓకేనా సార్, ఇదంతా కూడా మనం నాండ్తో చూసాం. అదేవిధంగా నార్తో కాస్త చూసాం అనుకోండి. సో అదేవిధంగా ఉంటుంది సేమ్ యాజ్ దీనిలాగే, కాకపోతే నార్కి 2, 3 ఇన్పుట్స్ అయితే 1 అవుట్పుట్. సో దాన్ని బేస్ చేసుకుంటూ మనం చూద్దాం. చూడండి, సో ఎలాగైతే నాండ్ గేట్తో చేసామో ఇప్పుడు నార్ గేట్తో చూసినా కూడా సేమ్ అవే బేసిక్ లాజిక్ గేట్స్
ఇక్కడ నేను వేయడం జరిగింది. సో ఏదైతే నార్ గేట్తో నాట్ గేట్ని, నార్ గేట్తో ఎండ్ గేట్ని, నార్ గేట్తో ఆర్ గేట్ని డిజైన్ చేయమని చెప్పాడు. మీరు ఒకటి గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే ఏదైనా సరే నాండ్ గేట్ కానీ నార్ గేట్ కానీ అవి యూనివర్సల్ లాజిక్ గేట్స్ అని మనకు తెలుసు. నాండ్ గేట్తో చేసేటప్పుడు నాట్ గేట్ ఎలాగైతే అక్కడ ఉందో సేమ్ ఇక్కడ కూడా ఇంచుమించు అదే విధంగా ఉంటుంది డిజైన్. నాండ్ గేట్తో ఉండేటువంటి ఎండ్ గేటు, నార్ గేట్తో ఉండేటువంటి ఆర్ గేటు ఇంచుమించు ఒకేలా సింబల్స్ ఉంటాయి. బట్ ఆ డిజైన్ కాస్త మారిపోతుంది, సింబల్ మారిపోతుంది, కన్స్ట్రక్షన్ అయితే అదేలా ఉంటుంది. కానీ నార్ గేట్తో మనం చేసిన మళ్ళీ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఇన్పుట్స్ అనేవి కాస్త డిఫరెంట్గా ఉంటాయి. అంటే ఇన్పుట్స్ అనేవి కాస్త 2-3 ఇన్పుట్స్ అనేవి కాస్త అయితే 1 అనే కాస్త అవుట్పుట్ అవుతుంది. 2-3 ఇన్పుట్స్ అయితే 1 అనే కాస్త అవుట్పుట్ అవుతుంది. అదే మేనర్లో ఇక్కడ కూడా అబ్జర్వ్ చేయండి. ఇంతకుముందు మనం ఎలాగైతే అక్కడ తీసుకుని రివర్స్లో పైన ఉండేటువంటి 2 గేట్స్ తీసుకుందాం, కింద ఉండేటువంటి 2 గేట్స్ ఏదైనా అవుట్పుట్ తీసుకుందాం. మరి దీని ప్రకారం చూడండి, నార్ ప్రకారం పైన ఉండేటువంటి 2 ఏమవుతాయి సార్ అంటే 12-11 ఇన్పుట్స్ అయితే 13 అనే కాస్త అవుట్పుట్ అవుతుంది. సో దాని ప్రకారం 11-12 ఇన్పుట్స్గా తీసుకుంటున్నాను. నాకు ఏంటంటే అవుట్పుట్ 13 అనే కాస్త అవుట్పుట్ అవుతుంది. అదే మేనర్లో ఇంకొక గేట్ ఏదైతే ఉందో 8-9 ఇన్పుట్స్ అయితే 10 అనేది కాస్త అవుట్పుట్ అవుతుంది. సో 8-9 అనేవి ఇన్పుట్స్ అయితే 10 అనేది అవుట్పుట్. ఇప్పుడు అకార్డింగ్ టు ఆర్ గేట్ ఇవి ఏంటవుతాయి అంటే 1-2-3 కానీ తీసుకుంటే 2-3 ఇన్పుట్స్ 1 అవుట్పుట్. సో ఇది కాస్త 2, ఇది కాస్త 3, ఇది కాస్త 1. మరి దీని ప్రకారం మనం చెక్ చేసి చూద్దాం ఏ విధంగా ఈ కనెక్ట్ అవుతాయి. అదే మేనర్లో మరి దీన్ని కూడా చూసుకోండి. సో ఇది 2, ఇది 3, ఇది 1, కిందనే ఇంకొక గేట్ కూడా ఉంది కాబట్టి దాన్ని తీసుకుందాం. ఏమవుతుంది అది అంటే ఇది కాస్త 5 అవుతుందండి, ఇది కాస్త 6 అవుతుందండి. రివర్సల్ ఉంటుంది కాబట్టి అవుట్పుట్ 4 అనేది కాస్త అవుతుంది. ఓకే, మరి ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుంటూ మనం చూద్దాం ఏ విధంగా ఉంటుంది ఈ గేట్, ఈ కన్స్ట్రక్షన్ అని కాస్త చూసినట్టయితే. సో సేమ్ సర్క్యూట్ విత్ పవర్ సప్లై నేను తీసుకోవడం జరుగుతుంది. మరి ఇందులో ఇక్కడ నేను తీసుకుంటుంది ఏంటంటే ఈసారి 7402 అనేటువంటి ఐసీ కాస్త తీసుకుంటున్నాను. మరి ఈ 7402 ఐసీ అనేది కాస్త ఏంటి అంటే సో ఇట్ ఈజ్ ఏ నార్ గేట్ ఐసీ ఆర్ నార్ ఐసీ అని చెప్పేసి అంటాం. దీనిలో యూ షేప్ ఎక్కడ ఉందో మనం చెక్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ షేప్ని చెక్ చేసుకొని సో దాని కాస్త మనం ఏం చేస్తామంట సో త్రూ మనకు లెఫ్ట్ సైడ్ వచ్చేటట్టు పెట్టుకోవాలి మనకి ఈజీగా ఐడెంటిఫికేషన్ కోసం. సో అది కూడా ఎక్కడ పెట్టండి, మిడిల్ ఆఫ్ ద బ్రెడ్ బోర్డ్. ఆ మిడిల్ ఆఫ్ ద బ్రెడ్ బోర్డ్లో కాస్త పెట్టుకోవాలి, అదర్వైజ్ పిన్స్ అనే కాస్త షార్ట్ అవ్వకుండా ఉంటుంది మనకి. ఓకే, మరి అది నాండ్ గేట్ అయినా నార్ గేట్ అయినా వాట్ ఎవర్ ద గేట్ ఇట్ ఈస్, ఏదైనా కూడా మన లాజిక్ గేట్స్లో 7th పిన్ 14th పిన్ కామన్ కాబట్టి 7th పిన్ అనేది కాస్త ఏంటి సార్ అంటే గ్రౌండ్ కాబట్టి ఈ లైన్ గ్రౌండ్ అనుకున్నాను కాబట్టి ఈ 7th పిన్ నుంచి ఇక్కడ కాస్త మనకు ఒక కనెక్షన్ ఇస్తాం. అదేవిధంగా 14th పిన్ ఏదైతే ఉందో ఆ 14th పిన్ కాస్త తీసుకుంటే ఆ 14th పిన్ అక్కడి నుంచి పవర్ సప్లై లైన్ ఏదైతే ప్లస్ తీసి అంటున్నాం ఇక్కడ కాస్త ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా, ఇక్కడ కాస్త ఇచ్చాం. సో 7, 14 ఇచ్చేసాం. మరి ఇప్పుడు మనం తీసుకోవాల్సిన ఇన్పుట్స్ మరి దీని ప్రకారం చూడండి, అకార్డింగ్ టు నాట్ గేట్ సో ఇక్కడ 2-3 ఇన్పుట్స్ అయితే 1 అవుట్పుట్. అంటే 2-3 ఇన్పుట్స్ ఏం చేస్తున్నాం ఇక్కడ షార్ట్ సర్క్యూట్ చేస్తున్నాం. సో షార్ట్ సర్క్యూట్ చేస్తున్నాం కాబట్టి సో ఇక్కడ మనం దాన్ని ఏం చేస్తున్నామంట అంటే ఇక్కడ అబ్జర్వ్ చేయండి. సో ఒక వైర్ని తీసుకొని 2 నుంచి 3కి షార్ట్ సర్క్యూట్ చేస్తాం. సెకండ్ పిన్ నుంచి థర్డ్ పిన్ కాస్త షార్ట్ సర్క్యూట్ చేయడం జరుగుతుంది. ఓకే, సెకండ్ పిన్ నుంచి థర్డ్ పిన్ షార్ట్ సర్క్యూట్ చేయడం జరుగుతుంది. మరి 1 దగ్గర ఏం తీసుకుంటున్నాం సార్ అంటే ఒక ఎల్ఈడి బల్బ్ అనేది తీసుకుంటున్నాం. 1 దగ్గర ఏం తీసుకుంటున్నాం ఒక ఎల్ఈడి బల్బ్ తీసుకుంటున్నాం. సో ఎల్ఈడి బల్బ్ తీసుకుంటే దాని తాలూకా థర్డ్ పిన్ దట్ మీన్స్ పాజిటివ్ పిన్ ఏదైతే ఉంటుందో అది పొడుగ్గా ఉంటుందన్నాం, అది కాస్త ఇప్పుడు ఫస్ట్ పిన్ కనెక్ట్ చేయాలి. ఇంతవరకు నాండ్ కానీ ఏవైనా అయితే మనం థర్డ్ పిన్ కనెక్ట్ చేసేవాళ్ళం, కానీ ఇక్కడ ఫస్ట్ పిన్ కూడా చూసుకోండి. ఇది ఫస్ట్ పిన్, దాని పాజిటివ్, ఈ నెగిటివ్ కాస్త గ్రౌండ్ కనెక్ట్ అవ్వాలి. సో ఈ విధంగా కింద ప్లేట్కి టచ్ అవ్వాలి, అదర్వైజ్ ఇట్ కెనాట్ కనెక్ట్. ఓకేనా, అయిపోయిందా. ఇప్పుడు మనం ఇన్పుట్ అయితే తీసుకోలేదు. ఇన్పుట్ ఎక్కడ తీసుకుంటామండి అంటే 2 దగ్గర కానీ 3 దగ్గర కానీ. సో మీకు ఆల్రెడీ ఇంతకుముందు డయాగ్రామ్ చేసి చూపించాను. 2 దగ్గర కానీ 3 దగ్గర కానీ ఎక్కడైనా మనం తీసుకుంటాం. 2కి ఇచ్చినా పర్లేదు, 3కి ఇచ్చినా పర్లేదు కాబట్టి సో మరి దాని ప్రకారం ఒక ఇన్పుట్ కోసం ఒక వైర్ తీసుకొని దీన్ని ఏం చేస్తున్నానంటే అంటే చూడండి. సో ఇది 2 or 3 ఇక్కడ నేను ఏం తీసుకుంటున్నాను 2 దగ్గర కాస్త తీసుకుంటున్నాను. ఇప్పుడు నేను 0 ఇస్తే బల్బు వెలగాలంట, 1 ఇస్తే బల్బు వెలగకూడదు. మరి 0 అంటే దాని అర్థం కనెక్టెడ్ టువర్డ్స్ గ్రౌండ్ కనెక్ట్ చేసాము. మరి దాని ప్రకారం ఒక పవర్ సప్లై కానీ ఇచ్చినట్టయితే సో ఇప్పుడు ఈ పవర్ సప్లైని బేస్ చేసుకొని అది ఏ విధంగా కనెక్ట్ అవుతుంది అనే కాస్త చూడండి. సో పాజిటివ్ కనెక్టెడ్ టు పాజిటివ్, నెగిటివ్, బల్బ్ అనే కాస్త వెలిగింది. అబ్జర్వ్ చేశారా, బల్బ్ అనే కాస్త వెళ్ళడం చూస్తున్నారు. మరి ఇదేంటి అంటే నాట్ గేట్, నేను 0 ఇస్తాను 1 వచ్చింది. అదే నేను కానీ 1 ఇచ్చాను అనుకోండి అప్పుడు ఏమవుతుందో చూద్దాం. మరి 1 ఇస్తే ఈ ఇన్పుట్ కాస్త తీసుకువెళ్ళి ఏం చెప్తున్నాడు, ఇన్పుట్ కాస్త తీసుకువెళ్ళి మనం 1 ఇస్ దాంతో పాటు పాజిటివ్ సైడ్ ప్లస్ వి సైడ్ కాస్త కనెక్ట్ చేయాలి. సో ప్లస్ వి సైడ్ కనెక్ట్ చేసాం. మరి ఇప్పుడు కూడా నేను బ్యాటరీ పవర్ సప్లై ఇస్తే ఏమవుతుందంటే ఆఫ్ అయిపోయింది. చూసారా. సో అంటే ఇక్కడ ఏమైందంటే మనం ఇచ్చినటువంటి పవర్ సప్లైని బేస్ చేసుకుంటే ఇక్కడ ఏమైందంటే ఆఫ్ ఈజ్ దాంతో పాటు 1 ఇస్తే 0 వచ్చింది. సో ఆ విధంగా నాట్ అనే కాస్త అయిపోయింది. మరి అదేవిధంగా
దాని తర్వాత ఆర్ గేట్ చూద్దాం. ఆర్ గేట్ అయిపోయిన తర్వాత మనం ఎండ్ గేట్కి వద్దాం, కొంచెం ఈజీగా ఉంటుంది కాబట్టి. అంటే జస్ట్ లైక్ NANDతో ఎండ్ ఎలాగైతే ఉంటుందో నార్తో ఆర్ అదే విధంగా ఉంటుంది. సో మరి దీంట్లో ఉండేటువంటి కామన్ పిన్స్ అనే కాస్త ఉంచుతున్నాను, అంటే 7 14 ఉంచుతున్నాను, అండ్ అదేవిధంగా మిగతా తీసేస్తున్నాను. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుంటూ మనం ఈ సర్క్యూట్ అబ్జర్వ్ చేయండి. ఈ సర్క్యూట్ ప్రకారం 2, 3 దగ్గర మనం ఇన్పుట్స్ తీసుకుంటున్నాం. అంటే 2 దగ్గర ఒక వైర్ని, అదేవిధంగా 3 దగ్గర ఒక వైర్ని కాస్త మనం తీసుకోవడం జరుగుతుంది. 2 దగ్గర ఒక వైర్ని, 3 దగ్గర ఒక వైర్ని కాస్త మనం తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా అక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టే 5, 6ని కాస్త మనం ఏం చేస్తామంటే షార్ట్ సర్క్యూట్ చేస్తున్నాం. 5ని 6ని. సో 5ని 6ని షార్ట్ సర్క్యూట్ చేస్తే 5th పిన్ని 6th పిన్ని మనం షార్ట్ సర్క్యూట్ చేయడం చూస్తున్నాం. 5th పిన్ని 6th పిన్ని షార్ట్ సర్క్యూట్ చేయడం చూస్తున్నాం. అలానే ఇందులో ఉండేటువంటి ఫస్ట్ పిన్ ఏదైతే ఫస్ట్ పిన్ ఉంటుందో ఆ ఫస్ట్ పిన్ నుంచి వచ్చినటువంటి అవుట్పుట్ని 5కి కానీ 6కి కానీ మనం కనెక్ట్ చేయడం జరుగుతుంది. సో ఒక వైర్ తీసుకొని, సో ఏదైతే ఫస్ట్ పిన్ అని చెప్తున్నామో ఆ ఫస్ట్ పిన్ నుంచి మనం ఎక్కడ కనెక్ట్ చేస్తున్నామంటే 5th పిన్ ఆర్ 6th పిన్ ఎక్కడ ఇచ్చా పర్లేదు, 5th ఆర్ 6th, 5thకి ఇచ్చాను. అండ్ అలానే అవుట్పుట్ అనేది తీసుకున్నట్టయితే మనం 4th తీసుకుంటున్నాం. సో అవుట్పుట్ కోసం ఒక LED బల్బ్ తీసుకోండి. ఆ LED బల్బ్ని కాస్త తీసుకున్నట్టయితే ఈ ఎక్కడ తీసుకోవాలి, 4th దగ్గర చూడండి. ఇది 7, 6, 5 అదేవిధంగా 4. ఓకేనా. సో మరి ఇప్పుడు నేను ఇన్పుట్స్ అయితే ఇవ్వలేదు. ఇది ఏ గేట్, ఇది ఆర్ గేట్ కాబట్టి సో 0, 0 కండిషన్లో పనిచేయదు, మిగతా అన్ని కండిషన్లో పనిచేస్తుంది. దీన్ని తీసుకొచ్చేసి సో 0 అంటే ఇస్ బట్ కనెక్టెడ్ టు గ్రౌండ్, ఇట్ ఈస్ ఆల్సో కనెక్టెడ్ టు గ్రౌండ్ కనెక్ట్ చేస్తాము. మరి ఇప్పుడు దీనికి పవర్ సప్లై ఇచ్చి చూస్తాను. మరి పవర్ సప్లై ఇచ్చి చూసినప్పుడు మరి ఇది ఎలా పనిచేస్తుందంటే దీనికి పాజిటివ్ నెగిటివ్ ఇస్తే వెలిగిందా, వెలగలేదు. సో అకార్డింగ్ టు దిస్ కండిషన్ సో ఇట్ ఈస్ రైట్, ఆఫ్ అయిపోయింది, ఇట్ ఈస్ రైట్. నెక్స్ట్ సెకండ్ కండిషన్ 0, 1. ఒకటి 0 వేద్దాం, ఒకటి 1 వేద్దాం. మరి 0 ఒకటి 1 ఒకటి అంటే ఇది 0 ఉంచుతున్నాను, దీన్ని తీసుకొచ్చి 1 అంటే దాని అర్థం ఏంటి సార్ అంటే విచ్ ఈస్ కనెక్టెడ్ టు ప్లస్ VCC సైడ్ కనెక్ట్ చేశాను. మరి కనెక్ట్ చేసినట్టయితే ఈసారి పవర్ సప్లై ఇస్తున్నాను. చూసారా బల్బ్ అని కాస్త వెలిగింది. అంటే దాని అర్థం నేను 0, 1 ఇచ్చాను అంటే దాని అర్థం 1 అవ్వాలి, 1 ఈజ్ బట్ ఆన్. అదేవిధంగా 1, 0 ఇచ్చిన సార్ సేమ్ కండిషన్ వస్తుంది. 1, 1 ఇచ్చేటప్పుడు అప్పుడు కూడా ఆన్ అవ్వాలి కదా. మరి చూద్దాం, 2 ఇన్పుట్స్ని కూడా తీసుకొచ్చేసి ఎటువైపు ఇస్తున్నాం అంటే ప్లస్ VCC సైడ్ ఇస్తున్నాం. మరి ఇప్పుడు కూడా ఏమవ్వాలి, అకార్డింగ్ టు టార్గెట్ ఇఫ్ ఎనీ వన్ ఆఫ్ ది ఇన్పుట్ ఇస్ హై అవుట్పుట్ ఇస్ హై. సో ఈసారి కూడా మనం కనెక్ట్ చేస్తున్నాం, ఇప్పుడు కూడా వెలిగింది. అంటే ఈ కండిషన్ కూడా మనకి ఏమైందంట 1 అనేది కాస్త అవ్వడం జరిగింది. ఓకేనా. సో అలానే మనకు ఉండేటువంటి ఇంకొక బేసిక్ లాజిక్ గేట్ ఏంటి సార్ అంటే ఎండ్ గేట్. మరి ఎండ్ గేట్ని ఏ విధంగా తీసుకుంటామంటే ఇందాక NAND గేట్ ఏ విధంగా అయితే మనం తీసుకున్నామో ఎండ్ గేట్ని ఏ విధంగా తీసుకున్నాం NANDతోని ఆర్తోని, అదేవిధంగా ఇక్కడ ఏం చేస్తానంటే NOR గేట్ని ఎండ్ గేట్ ఆ రివర్స్గా కాస్త ఉండడం జరుగుతుంది. సో మరి చూసినట్టయితే సో కామన్గా ఉండేటువంటి పిన్స్ని ఇస్తున్నాను, 7ని 14ని ఉంచేసాను. రిమైనింగ్ పిన్స్ అన్నిటిని కూడా రిమూవ్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు 7, 14 కనెక్ట్ చేసిన తర్వాత ఇప్పుడు చూడండి 11, 12ని షార్ట్ సర్క్యూట్ చేసాం, 8, 9ని షార్ట్ సర్క్యూట్ చేసాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేసింది ఏంటంటే 11, 12. సో 11th పిన్ 12th పిన్ ఏదైతే ఉంటుందో ఆ 11th పిన్ 12th పిన్ని మనం షార్ట్ సర్క్యూట్ చేయడం జరుగుతుంది. ఓకే. అలానే 8th పిన్ 9th పిన్ ఏదైతే ఉంటుందో ఆ 8th పిన్ 9th పిన్ కాస్త అలానే మనం షార్ట్ సర్క్యూట్ చేద్దాం. సో ఇంకొక కనెక్టింగ్ వైర్ తీసుకొని 8th పిన్ 9th పిన్ చూసుకోండి. 8th అంటే లాస్ట్ పిన్, 8th పిన్ని అదేవిధంగా 9th పిన్ని మనం షార్ట్ సర్క్యూట్ చేస్తున్నాం. 8th పిన్ 9th పిన్ కాస్త షార్ట్ సర్క్యూట్ చేయడం జరుగుతుంది. ఓకే. నెక్స్ట్ 11, 12 చేసాం, 8, 9 చేసాం. ఇప్పుడు కామన్గా ఆ రెండింటి దగ్గర ఏ పిన్కి ఇచ్చినా పర్లేదు 2 ఇన్పుట్స్ అనే కాస్త తీసుకోవాలి. ఆ 2 ఇన్పుట్స్ కోసం ఏం చేస్తామంటే 2 వైర్స్ అనే కాస్త కనెక్టింగ్ వైర్స్ తీసుకొని ఒకటి 8 దగ్గర తీసుకున్నాను, ఇంకోటి కాస్త నేను 12 దగ్గర కాస్త తీసుకోవడం జరిగింది. 8 దగ్గర ఒకటి, 12 దగ్గర ఒకటి చూసుకోండి. 12, 11 ఎక్కడ ఇచ్చినా పర్లేదు, 8, 9 ఎక్కడ ఇచ్చినా పర్లేదు. సో తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ అదే మేనర్లో 13 నేను ఏదైతే ఉందో ఆ 13, 10 అని కాస్త అవుట్పుట్స్ కాబట్టి ఈ 13ని 2కి 10ని 3కి కాస్త మనం కనెక్ట్ చేయడం జరుగుతుంది. ఓకేనా. 13 2కి 10 3కి కాస్త మనం కనెక్ట్ చేయడం జరుగుతుంది. సో మరి అబ్జర్వ్ చేసినట్టయితే 13 నుంచి సో 13th పిన్ ఏదైతే ఉందో 14th పిన్ పక్కన ఉంటుందో 13 నుంచి ఎక్కడికి ఇమ్మన్నాడు సార్ 2కి. సెకండ్ పిన్ అని కాస్త ఉంటే ఆ సెకండ్ పిన్ కాస్త కనెక్ట్ చేసాం. అదేవిధంగా ఏదైతే 10 అనే కాస్త ఉందో ఆ 10th పిన్ ఈజ్ బట్ ఫస్ట్ ఇది 8, 9, 10 ఆ మూడో చూడండి గ్యాప్ ఉంది. సో ఆ 10th పిన్ నుంచి మనం ఎక్కడికి ఇవ్వాలంటే 3rd పిన్కి కాస్త ఇవ్వడం జరిగింది. సో దాని నుంచి అవుట్పుట్ సర్వీస్ ఇస్తాం. మరి 1 దగ్గర ఖాళీగా ఉందో దాంట్లో అంటే ఇక్కడ LED అని కాస్త తీసుకోవాలి. సో LED బల్బ్ అని చేస్తే ఎక్కడికి వచ్చిందంట 1 ఏదైతే ఉందో దాని దగ్గర కాస్త రావడం జరిగింది. సో పాజిటివ్ నెగిటివ్ చెక్ చేసుకొని పాజిటివ్ అనేది 1కి, నెగిటివ్ అనేది కాస్త గ్రౌండ్కి కనెక్ట్ చేయడం జరుగుతుంది. ఓకే. సో మరి దీని ప్రకారం మన ఇన్పుట్ కండిషన్స్ ఇచ్చొద్దాం. మరి ఇన్పుట్ కండిషన్స్ ప్రకారం మనం అబ్జర్వ్ చేసినట్టే చూడండి. ఇక్కడ 0, 0 అయితే 0, 0, 1 ఇచ్చినా 0, 1, 0 ఇచ్చినా 0, 1, 1 ఇచ్చినప్పుడు మాత్రమే 1,
మరి దాన్ని బేస్ చేసుకుంటే మనకు ఫస్ట్ కండిషన్ ఏంటి 0 0. సో బోత్ ద ఇన్పుట్స్ ఆర్ కనెక్టెడ్ టు గ్రౌండ్ సైడ్. సో రెండింటిని కూడా ఎటువైపు కనెక్ట్ చేయమంటున్నాడు, గ్రౌండ్ సైడ్ కాస్త కనెక్ట్ చేయండి. సో గ్రౌండ్ సైడ్ కాస్త కనెక్ట్ చేస్తే సో ఇప్పుడు నేను ఇన్పుట్ పవర్ సప్లై ఇచ్చి చూస్తాను. సో మరి ఇచ్చి చూసినప్పుడు అది ఏ విధంగా ఉంటుందని చూడండి. సో పాజిటివ్ నెగిటివ్ కనెక్ట్ అయింది కానీ పవర్ సప్లై రాలేదు. సో రాలేదంటే అర్థం ఏంటంటే ఇది ఆఫ్ స్టేట్. సో మరి సరిపోయిందా? ఎస్, ఆఫ్ స్టేట్ రావాలి. నెక్స్ట్ అదేవిధంగా నెక్స్ట్ 0 1 ఇస్తే 2 0 ఇచ్చాను, ఒకటి 0 ఒకటి 1 ఇస్తాను. ఇది 0 ఉంచుతున్నాను, దీని కాస్త తీసుకొచ్చి 1కి ఇస్తున్నాను. 1 ఇచ్చినప్పుడు ప్లస్ వీసీ సైడ్. మరి ప్లస్ వీసీ సైడ్ కనెక్ట్ చేసేటప్పుడు మరి ఇప్పుడు ఈసారి ఎలాగ వస్తుంది అనే కాస్త చూసినట్టయితే సో పాజిటివ్ నెగిటివ్ ఈసారి కూడా మనకి ఏంటంటే రాలేదు, అంటే ఈ కండిషన్ కూడా కరెక్టే. మరి 1 0 ఇచ్చిన అలాగ వస్తుంది. 1 1 కండిషన్ ఇస్తాను, అంటే రెండు కూడా ఇన్పుట్స్ హై ఇస్తాను. హై ఇచ్చేటప్పుడు రావాలి అకార్డింగ్ టు ఇండికేట్ ఇఫ్ ఎనీ వన్ ఆఫ్ ది ఇన్పుట్ ఈస్ 0 అవుట్పుట్ ఈస్ లో. అది మీన్స్ లో అయితే ఆటోమేటిక్ లో అయిపోతుంది. ఎప్పుడు హై అవుతుందంట? ఇఫ్ ఆల్ ద ఇన్పుట్స్ ఆర్ హై దెన్ ఆల్ ఇట్ ఈస్ హై. అన్ని ఇన్పుట్స్ హై అయినప్పుడు మాత్రమే అది కాస్త హై అవుతుంది. మరి దాని ప్రకారం ఈ రెండు ఇన్పుట్స్ని ఏవైతే ఉన్నాయో ఆ రెండు ఇన్పుట్స్ని కూడా నేను ఏం చేస్తానంట ప్లస్ వీసీసీ సైడ్ కాస్త కనెక్ట్ చేయడం జరుగుతుంది. సో మరి దీన్ని బేస్ చేసుకొని సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేయండి. సో పాజిటివ్ నెగిటివ్ చూసారా, లైట్ అనేది కాస్త ఈసారి వెలిగింది. ఓకేనా? సో మరి ఇక్కడ ఈ కండిషన్ ఏం చెప్తుంది? అన్ని ఇన్పుట్స్ హై అయినప్పుడు మాత్రం హై అవుతుంది. అది మనకి ప్రాక్టికల్గా కాస్త ఇక్కడ ఎల్ఈడి ద్వారా కనిపించడం జరుగుతుంది. సో మరి ఈ కండిషన్ కాస్త రైట్. ఓకేనా? సో ఈ విధంగా మనకి NANDతో కానీ నార్తో కానీ బేసిక్ లాజిక్ గేట్స్ అనే కాస్త చేయమని చెప్తే మన బేసిక్ లాజిక్ గేట్స్ని అబ్జర్వ్ చేసినట్టయితే ఈ కనెక్షన్స్ అనే కాస్త చూసుకోండి. పవర్ సప్లై అనే కాస్త మీకు ఆల్రెడీ ఫస్ట్ వీడియోలో పెట్టడం జరిగింది, దానికోసం చూస్తారు. NAND అండ్ NOR అనే కాస్త చూసుకున్నట్టయితే మన పిన్ స్పెసిఫికేషన్స్ చాలా ఇంపార్టెంట్. ఆ పిన్ స్పెసిఫికేషన్స్ మీద మనకు చిన్న అవగాహన ఉంటే ఈజీగా మనం సాల్వ్ చేస్తాం. ఓకేనా? సో ఈజీగా మన సర్క్యూట్ అనే కాస్త డిజైన్ చేసుకోవచ్చు. అదే మేనర్లో మీకు XR కూడా తెలుసు అనుకోండి సర్క్యూట్. సో ట్రై చేయండి. సో ఏదైనా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ పిన్స్ అనే కాస్త మనకి మ్యాండేటరీ, అవి తెలియాలి మనకి ఏ విధంగా ఉంటుంది ఏంటి అనేది కాస్త. ఓకేనా సార్? అండ్ అలానే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మా ఛానల్ కాస్త సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా సరే ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉన్నట్టయితే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. అండ్ అలానే మీరు సబ్స్క్రైబ్ చేసుకునేటప్పుడు కిందన బెల్ ఐకాన్ అనేది కాస్త ఉంటుంది, దాన్ని కాస్త క్లిక్ చేయండి. సో క్లిక్ చేయడం ద్వారా మేము ఏవైతే కొత్తగా వీడియోస్ పెడతామో అవి కాస్త మీకు నోటిఫికేషన్స్ ద్వారా మీకు రావడం జరుగుతుంది. ఓకేనా సార్? బై ఆల్ ఆఫ్ యూ.